చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళానండి. గుట్టకి వెళ్ళాము. ఈరోజు మేము గుట్టకి వెళ్తున్నాం. మా చిన్నమ్మ వాళ్ళు సత్యనారాయణ చేయించుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. మా అక్క కూతురు నేను. బాయ్. వెళ్ళాక లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. గైస్ అక్కడ మా కోసం వెయిట్ చేస్తుంటే మేము గుట్ట బస్ ఎక్కి గుట్టకు పోయినాం గైస్. మళ్ళీ రిటర్న్ పోతున్నాం. చూడండి మా పని ఎట్లా చేయించుకొని ఉన్నారంట. మళ్ళీ నడుస్తున్నాం. నెక్స్ట్ అన్నదాన సత్రంలో భోజనం చేసుకుని నాకు 1 వీక్ భోజనం చేసుకుని అందరం దర్శనం చేసుకున్న తర్వాత ఫోటోస్ చిన్న నుండి తీసుకొచ్చారు. వాళ్ళందరూ ఫోటోషూట్కి సిద్ధమైనారు. ఫొటోస్ అనమాట. లొకేట్ అంతా బాగుంది, కానీ ఎంతైనా మన పాత యాదగిరిగుట్టనే బాగుండేది కదా. కూర్చున్నా చేసిన కొంచెం ట్రావెలింగ్ ఎక్కువైనట్టు అనిపించింది. మొత్తానికైతే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇది అందరం కలిసి వెళ్ళాం. మొన్న చెల్లెలు మ్యారేజ్ అయింది కదా, వాళ్ళు వ్రతం చేయించుకున్నారు అక్కడ. చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే డాడీ చనిపోయిన తర్వాత చాలా రోజులు పాత నరసింహస్వామి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఇక్కడ నుంచి కొంచెం కిందికి దిగగానే అక్కడ అన్ని సంఘాలు ఉంటాయి కదా, అక్కడ నుంచి కొత్త దారి అంట. అసలు పార్క్ అదంతా బాగుంది. నెక్స్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు స్వర్ణగిరికి వెళ్ళేసి వచ్చాము. నేను అస్సలు చూడలేదు స్వర్ణగిరి, ఇదే ఫస్ట్ టైం. అది కూడా చాలా బాగుంది. అక్కడ సరౌండింగ్స్ కానీ అంత పీస్ఫుల్గా. మన బిర్లా మందిర్కి వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. చాలా బాగుందండి. నైటే బాగుంటట్టుంది. లైటింగ్స్ కదంతా చాలా బాగుంది. మంచి అనిపించింది. అసలు చాలా రోజుల తర్వాత వెళ్ళాను బయటికి. మొత్తానికైతే మా దర్శనాలన్నీ అసలు మంచిగా అయినాయి. అక్క కూతురు చిన్నగా స్నాప్ చేశాను. వద్దే అంటే ఒక గుర్తా ఉంది. లైటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. మొత్తానికైతే నా గుట్ట ప్రయాణం, స్వర్ణగిరి ప్రయాణం చాలా బాగా జరిగింది. అసలు అనుకోకుండా వెళ్ళాను. చాలా రోజుల తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆఫ్టర్ 1 month తర్వాత.